ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీ సీతారామచంద్ర స్వామివారికి కళ్యాణోత్సవం. తిరుపతి కోదండ రామాలయంలో పునర్వసు నక్షత్రోత్సవం. తిరుపతిలో ఘనంగా పెరియాళ్వార్ తిరునక్షత్ర మహోత్సవాలు. టీటీడీ జియంగార్ల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పారాయణం. నారాయణవనంలో శ్రీ పరాశరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. హంసవాహన సేవలో ఉత్సవమూర్తుల దివ్య కటాక్షం. గోవిందనామ స్మరణలతో మారుమ్రోగిన దేవుని కడప క్షేత్రం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి పునర్వసు గ్రామోత్సవం. కళ్యాణోత్సవ సేవలో సీతా సమేత శ్రీ కోదండ రామస్వామివారు దివ్య వైభవంగా దర్శనమిచ్చారు. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న తిరుపతిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో బుధవారం పునర్వసు నక్షత్ర పూజలు వైభవపేతంగా జరిగాయి. తిరుపతిలో జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా వినుతుకేకి అనుగ్రహిస్తున్న శ్రీ కోదండ రామాలయంలో బుధవారం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకుని అర్చకులు సర్వాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన సీతారామ లక్ష్మణుల ఉత్సవ మూర్తులను చూడ చక్కటి పెండ్లి వేదికపై కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, కంకణ ధారణ, యజ్ఞోపీత ధారణ, మాంగళ్య పూజ, కన్యాదానం, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను ఆగమోక్తంగా జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. భక్తులు శ్రీరామ శరణమమ్మ నామస్మరణలు చేస్తూ కళ్యాణోత్సవ సేవలో సీతారాములను దర్శించుకుని తరించారు. మణిబాసికమును నుదుటను గట్టి పారాణిని పాదాలకు గట్టి
తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో శ్రీ పెరియాళ్వార్ తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందిన మహాభాగవతుడు ఆండాల్ అమ్మవారి తండ్రి అయిన పెరియాళ్వార్ ప్రతిరోజు తులసి మాలలను స్వయంగా తయారు చేసి స్వామివారికి సమర్పించేవారని ప్రతీతి. ఆయన రచించిన పాసురాలు నేటికి వైష్ణవ సంప్రదాయానికి ఆధ్యాత్మిక మార్గదర్శకంగా నిలుస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో పెరియాళ్వార్ తిరునక్షత్రోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నెల 16వ తేదీ నుండి 25వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలోని పెరియాళ్వార్ సన్నిధిలో టీటీడీ పెద్దజీర స్వామి, చిన్నజీర స్వామి తమ శిష్య బృందంతో కలిసి దివ్య ప్రబంధ పాసురాలను భక్తిపూర్వకంగా నివేదించారు. అనంతరం పెరియాళ్వార్కు విశేష పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిన్నారుల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ తనిఖీ చేశారు. బుధవారం ఉదయం టీటీడీలోని వివిధ విభాగాల అధికారులతో కలిసి ఆయన ఆసుపత్రిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. భవన నిర్మాణ పనులతో పాటు వివిధ విభాగాలకు సంబంధించిన ఆపరేషన్ థియేటర్లలో మౌలిక సదుపాయాలను సత్వరమే పూర్తి చేయడానికి కలిసికట్టుగా పనిచేయాలని జేఈఓ అధికారులను ఆదేశించారు. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ఆదేశాల మేరకు ప్రతి వారం ఆసుపత్రి నిర్మాణ పనులపై తనిఖీలు చేసి సమీక్ష నిర్వహిస్తామని, ముఖ్యంగా ఇంజనీరింగ్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఆసుపత్రిని అన్ని సదుపాయాలతో త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని జేఈఓ డాక్టర్ ఏ శరత్ సూచించారు. ఆరోగ్యమే మహాభాగ్యం ఈ సూత్రాన్ని అందరికీ వర్తింపజేస్తూ జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పక్షం రోజుల పాటు విస్తృతంగా యోగాసనాలు, యోగాపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు టీటీడీ ఆధ్వర్యంలో యోగా ఆరోగ్యానంద కార్యక్రమం టీటీడీ అనుబంధ సంస్థల్లో ఉల్లాసంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో బుధవారం సాయంత్రం జరిగిన యోగా ఆరోగ్యాంధ్ర కార్యక్రమంలో టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను జేఈఓ శరత్ వివరించారు. యోగానే మన కుటుంబానికి రక్ష. ఇది ఇన్నర్ ఇంజనీరింగ్ అంటారు. అంటే ఇన్సైడ్ కరెక్షన్. అవుట్ సైడ్ చాలా మంది మీకు మంచి కనబడుతుంటారు, కానీ ఇందరగా సరిగా లేకపోతే అరే ఇంత ఇంత బాగున్నాడు ఏమింది అనుకుంటాము. అంటే బాగానే ఉంటే కదా ఏమి ఇండికేట్ అయింది అని అనుకుంటా ఉన్నాం. ఇన్నర్ ఇంజనీరింగ్ సరిగా లేదు. కాబట్టి యోగా ఈజ్ ఎ వే ఫర్ ఇన్నర్ ఇంజనీరింగ్. సో దానివల్లనే మనకు ప్రశాంతత వస్తుంది, మనం పని చేయడానికి శక్తి వస్తుంది, పని చేయడానికి ప్రశాంతత వస్తుంది, పని చేయడానికి ఇంకా ఉత్సాహం వస్తుంది. కాబట్టి ఈఓ గారు, అదేవిధంగా దేశంలో ప్రధానమంత్రి గారు, తర్వాత రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ గారు ఈ యోగా అనేది ఒక 15 రోజులు, పక్షం రోజులు ఖచ్చితంగా మనం కళాశాలలో కానీ, ఇంక్లూడింగ్ టెంపుల్స్లో వచ్చే భక్తులకు కానీ, మన ఆల్ ఎంప్లాయీస్ కానీ, కింద నుంచి పై వరకు అందరినీ ఆల్ ఎంప్లాయీస్ కానీ అందరికీ ఒక 15 రోజులు మనం అలవాటు చేస్తే, ఆ అలవాటు చేసిన తర్వాత వారికి ఒక 15 యోగా ప్రాక్టీసెస్ చేయించాలని మేడం గారు అనుకున్నాం. ఒక 5 అయినా 6 అయినా సులువుగా ఉన్నాయో కఠినంగా ఉన్నాయో మీకు ఏది అనిపిస్తే అవి చేస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది. అనంతరం అధ్యాపక బృందంతో కలిసి జేఈఓ డాక్టర్ ఏ శరత్ యోగాభ్యాసాలను వేశారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నారాయణమ్మ, టీటీడీ సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో ఆనందరాజు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. నారాయణవనంలోని చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. తిరుపతి జిల్లా నారాయణవనంలో నెలవైన టీటీడీ అనుబంధ ఆలయం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారి ఆలయంలో జూన్ 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం హంసవాహన సేవ జరిగింది. ముందుగా అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకార శోభితులను గావించి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల నమశివాయ నామస్మరణలు, మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ నారాయణవనంలోని ఆలయ వీధుల్లో స్వామివారి హంసవాహన సేవ భక్తిరస భరితంగా జరిగింది. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర ఓం హర హర శంభో శంకర. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వడ్డీ కాసుల వానికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టం వచ్చినా ఆపద మొక్కుల వాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవునికి శక్తిమేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడవుగా కామితాలను నెరవేర్చే కామితార్థ ప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం మీకోసం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా, అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని, ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు.
కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు, చక్రవర్తులు భూరి విరాళాలను, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకుని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు, మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు, తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచినా అంత మాత్రమే నీవు, అంతరాంతములెంచి చూడ బిడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణేలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ, తురగ, వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి
గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనాకాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనంద నిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పునర్వసు నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. కడప జిల్లాలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు తిరువీధి సేవ జరిగింది. పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు స్వర్ణాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై కొలువుదీచి పూజాధికారులు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ దేవుని కడప ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. భక్తులు తిరుచి సేవలో స్వామి అమ్మవార్లను దర్శించుకొని కర్పూర హారతులు అందజేసి తరించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని బందరుకోటలో కొలువుదీరిన శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా కైంకర్యాలు, హోమాది క్రతువులను నిర్వహిస్తున్నారు. ముందుగా గర్భాలయంలోని శ్రీ సీతారామ లక్ష్మణులకు అర్చకులు నిత్య పూజలను పూర్తి చేసి మహామంగళ నీరాజన సమర్పణ చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో లోక కళ్యాణార్థం విశేషంగా హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర దంపతులు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి నిజ జ్యేష్ఠ మాసం సందర్భంగా మాసోత్సవాలను మంగళప్రదాయకంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్వామివారికి దివ్య శ్రీచరణాలకు అష్టదళ పాద పద్మారాధన సేవను భక్తుల సమక్షంలో సంప్రదాయ భరితంగా నిర్వహించారు. కలియుగంలో కేవలం నామస్మరణతోనే అనంతకోటి పుణ్య ఫలాలను ప్రసాదించే ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి చరణ సేవకు భక్తులు ఎంతగానో పరితపిస్తుంటారు. నంద్యాలలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వారపు సేవలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. స్వామివారికి ముందుగా అర్చకులు నిత్య కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఆపై స్వామివారిని దివ్యాభరణ భూషితంగా కొలువుదీర్చి స్వామివారి శ్రీచరణాల చెంత తులసి మాలలను సమర్పణ గావించారు. అనంతరం స్వామివారికి అష్టదళ పాద పద్మారాధన సేవ కనుల పండుగ సాగింది. శ్రీకాకుళం పట్టణంలోని రైతు బజార్ వద్ద గల శ్రీ వరసిద్ధి వినాయక పంచాయతన దేవాలయంలో నిజ జ్యేష్ఠమాసం సందర్భంగా పూజా కైంకర్యాలను శ్రద్ధాభక్తులతో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విఘ్నాలను తొలగించి కార్యసిద్ధిని ప్రసాదించే శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి అర్చకులు అభిషేకోత్సవాన్ని నేత్రపర్వంగా జరిపారు.
ముందుగా స్వామివారికి సంకల్ప పూజలతో షోడశోపచారాధనను మంగళకరంగా పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలు, గణపతి అష్టోత్తర శతనామావళి పఠనాదుల నడుమ కనుల పండుగ స్వామివారికి అభిషేక సేవను నిర్వహించారు. అనంతరం శివపార్వతుల పుత్రుడు శ్రీ గణనాథుణ్ణి దివ్యంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని కమాన్ రోడ్డు వద్ద నెలవైన పురాతన శ్రీ రామేశ్వర స్వామివారి ఆలయం పరమశివుని నామస్మరణతో పరవశించింది. నిజ జ్యేష్ఠ మాసం సందర్భంగా ఆలయంలో మాసోత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తుల సమక్షంలో శ్రీ రామేశ్వర స్వామివారికి ముందుగా సంకల్ప పూజలను, ఆపై షోడశోపచార పూజలను అర్చకులు పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ భక్తులు స్వయంగా శ్రీ రామేశ్వర స్వామివారిని అభిషేకించి తరించారు. ఆపై అర్చకులు స్వామివారిని అలంకరించి ధూపదీప నైవేద్యాలు, మహామంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు శ్రీ రామేశ్వర స్వామివారిని, ఉపాలయాల్లో కొలువుదీరిన దేవతామూర్తులను దర్శించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. విజయవాడ నగరం పావన కృష్ణా తీరంలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో నిజ జ్యేష్ఠమాసం సందర్భంగా మాసోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మలగన్న అమ్మ శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో చిన్నారులకు సామూహికంగా అక్షరాభ్యాస కార్యక్రమాలను దేవస్థానం అధికారులు, అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని మల్లికార్జున మహామండపంలో దుర్గమ్మ తల్లిని చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి శారదాంబ అలంకరణలో దివ్యంగా కొలువుదీర్చిన అర్చకులు ప్రత్యేకంగా పూజలను నిర్వహించారు. ఆపై వేద పండితులు శాస్త్రోక్తంగా చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలను నిర్వహించారు. చిన్నారులు తమ తల్లిదండ్రులతో కలిసి అమ్మవారి ఆశీస్సులతో శ్రద్ధగా ఓనమాలను దిద్దుకొని అమ్మ అనుగ్రహానికి పాత్రులయ్యారు. అనంతరం చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ దర్శన భాగ్యం కల్పించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం, లడ్డూ విక్రయాలు, అన్నప్రసాద వితరణ తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం 82,438 మంది భక్తులు దర్శించుకున్నారు. 39,948 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,24,00,000 రూపాయలు. 4,16,000 లడ్డూలను విక్రయించారు. అలాగే 2,14,000 మంది అన్నప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.